హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పెరుగు ఎట్లా తోడేయాలనో చూపిస్తాను. బిగినర్స్ కోసం కొంచెం చిన్న చిన్న చిట్కాలు చెప్పి పర్ఫెక్ట్గా తోడుకునేలాగా నేను టిప్స్ చెప్తాను. దానికోసం ఫస్ట్ పాలని బాగా మసిలించుకోండి. ఇలా మసిలించుకున్న తర్వాత పక్కకు పెట్టేసి చల్లార్చుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత పాలు ఒక స్పూన్లకి పెరుగు తీసుకొని, ఆ స్పూన్లకి పెరుగు ఉన్న స్పూన్లకి పాలని కొన్ని తీసుకొని ఇట్లా ఫింగర్తోని పెరుగుని లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత ఈ పాలు పెరుగుని కలిపేసేయండి. మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా కలపాలి. ఈ పాలు గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకోండి. మరీ వేడిగా ఉన్న తోడుకోదు, మరీ చల్లగా ఉన్న తోడుకోదు. ఇట్లా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఎక్కడ చేతులు తగలని ఒక పక్కన పెట్టేసి దానిపైన ఒక బగోని బోర్లించుకోండి. ఇలా కనీసం ఒక 8 గంటలైనా బోర్లించుకోవాలి. ఎండాకాలం అయితే 6 గంటలల్లో తోడుకుంటుంది. ఒక 8 గంటల తర్వాత బగోని ఓపెన్ చేసి పెరుగుది మూత ఓపెన్ చేసి చూస్తే గడ్డ లాంటి చెక్క పెరుగు రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. గంట పెడితే దిగేటట్టు అయింది కదా. ఇంకా ఇంతే సింపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.